మా వంటలకు స్వాగతం. ఈరోజు చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: చికెన్ అరకిలో, ఉల్లిపాయలు 1 కప్పు, పచ్చిమిర్చి 5, పసుపు 1 టేబుల్ స్పూన్, కారం 3 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి ముద్ద 2 టేబుల్ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బాండీ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తరువాత తరిగిన ఉల్లిపాయ ముక్కలను అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు గోధుమ రంగు కలర్ వచ్చిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత తరిగిన పచ్చిమిర్చిని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పచ్చిమిర్చి కూడా బాగా కలిసిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్దను వేసుకొని వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న చికెన్ ముక్కలను అందులో వేసుకొని అనగా బాండీలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చికెన్ ముక్కలు బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉంచిన తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకొని తగినంత పసుపు వేసుకొని అనగా 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని, అలాగే 3 టేబుల్ స్పూన్ కారం వేసుకొని, కారం ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు ఇంకో స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు, తక్కువగా తినాలనుకునే వాళ్ళు 2 కూడా వేసుకోవచ్చు. బాగా కలిపిన తర్వాత ఈ ముక్కలకి పసుపు కారం పట్టిన తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనియాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ధనియాల పొడిని 1 టేబుల్ స్పూన్ వేసుకొని, వీలైతే గరం మసాలా పొడిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. స్పైసీగా కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చు. తర్వాత 1 గ్లాసు వాటర్ పోసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనియాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత మూత పెట్టి స్టవ్ ఆపుకోవాలి. ఇంతే, చికెన్ కూర రెడీ. మరిన్ని రుచుల కోసం మా వంటల ఛానల్కు సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదాలు.